హాయ్ అండి అందరికీ. నేనైతే మొన్న రీసెంట్‌గానైతే ఒక వీడియో చేశాను గదా! రేట్లు మీ ఏరియాలో ఎంతున్నయి అనేసి. దానికైతే చాలామంది అయితే రిప్లై అయితే ఇచ్చారు. అయితే అందులో ఇద్దరు ముగ్గురైతే ఏం చెప్పిర్రంటే, "ఏంటమ్మా ఇంత రేటు పెంచుతుర్రు? అందరూ కలిసి ఒకే రేటు తీసుకోవచ్చు గదా! మళ్ళా ఇక్కడొక రేటు, అక్కడొక రేటు ఎందుకలా చెప్తుండ్రు" అని అయితే ఒక ఆవిడ కాదు కనీసం ముగ్గురు, నలుగురైతే ఆ వీడియోకైతే కామెంట్ చేషిర్రు. అయితే సిస్టర్ మీరైతే వీడియో చూస్తున్నారని అయితే అనుకుంటున్నాను. అందరూ ఒకేలా రేట్ అయితే తీసుకోరు. నేను ఉండే ఏరియాలో నేను 300 బ్లౌజ్ తీసుకున్నానండి. అదే మా ఊర్లో లాక్‌డౌన్‌లో వెళ్ళినప్పుడైతే 120 రూపీస్‌కే నేను బ్లౌజ్ అయితే కుట్టాను. ఏరియాని బట్టి రేట్ ఉంటది. ఏరియాని బట్టి రేట్ ఎందుకు ఉంటదని మీరు అనొచ్చు. ఇప్పుడు సపోజ్ ఊర్లో అయితే ఎవరైనా రూమ్ రెంట్‌కి కావాలంటే ఫ్రీగా అయినా ఉంచుకుంటారు. లేదంటే ఒక 500 ఇచ్చి ఉంచుకుంటారు. అదే సిటీకొచ్చేసరికి వేల మీదనే కిరాయిలైతే ఉంటాయి గదా! అలాంటప్పుడు అదే కిరాయి ఇక్కడ తీసుకోరంటే నడవదు గదా! దేని ఆహ్, ఎక్కడ ఏ పని తీరు ఆ పని. సపోజ్ ఊర్లో ఏదైనా పని మనం జేసినట్టయితే అక్కడ మనకు శాలరీ అయినా ఏదైనా కొంచెం ఊరు పక్కల ఏదైనా కొంచెం సిటీ లాంటిది ఉన్నా గూడా అక్కడ తక్కువిస్తారు. సిటీకొచ్చే వరకు ఎక్కువిస్తారు. మరి అది గూడా కంపేర్ జేసుకోవాలి. మీరు జేసే పనిలో గూడా మనీ ఎంతొస్తుందో దాన్ని బట్టి కంపేర్ చేసుకుంటా మేము తీసుకునేది గూడా ఇంతే అనైతే నేనైతే అనుకుంటున్నానండి. అయితే ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీకు శాలరీ మీరేదైనా డ్యూటీ చేస్తున్నారనుకోండి. మీకు శాలరీ ఉండి మీకేమనిపిస్తది అబ్బా! ఇయర్‌కి ఒకసారి పెంచినా బావుండు, 1000 పెంచినా బావుండు, 500 పెంచినా బావుండు అనైతే మీరు ఫీల్ అయితా ఉంటారు గదా! అదే విధంగా మేము గూడా అనుకుంటాం. కానీ ఇంకా మేమైతే అలా కాదండి. 1 ఇయర్‌కి ఒకసారి కొంతమంది పెంచుతారు. కొంతమంది అయితే 3, 4 ఇయర్స్ అయినా గూడా బ్లౌజ్ రేట్ అనేది పెంచరు. అలాంటప్పుడు మీరు పెంచట్లేదు కదమ్మా! మీరు బాగా కుడుతుర్రు బ్లౌజులైతే మరి ఇంకో రూ. 10 ఇగ పట్టుర్రి ఎక్స్‌ట్రా తీసుకోరని అయితే ఏ ఒక్కరోజైతే మాకైతే ఇవ్వరు గదా! ఇంకా ఇచ్చే దాంట్లో 4, 5 బ్లౌజులు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఇంకొక రూ. 10 తక్కువ తీసుకోరాదు గిన్ని బట్టలు ఇచ్చినా ఇంకో 50 తక్కువ తీసుకో అనేసి అయితే మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సిట్యుయేషన్‌లో మేము కూడా మనీ అయితే తక్కువనే తీసుకుంటా ఉంటాం. ఎందుకంటే సర్లేండి ఒకటేసారి ఇచ్చిర్రు గదా! ఓ రూ. 50 అటో ఇటో తక్కువ చేస్తుర్రు గదా! అనేసి అయితే మేమైతే అనుకుంటా ఉంటాం. మాది కూడా ఆలోచించాలి. ఏరియాని బట్టి మేమైతే రేట్ తీసుకుంటా ఉంటాము. ఇదన్నమాట మొత్తానికైతే. మీరైతే నేను ఇలా చెప్పానని కాదండి. ఖచ్చితంగా ఏరియా జాగాను ఇప్పుడు ఫ్లాట్ రేట్లు పెరుగుతాయి. ఊర్లో జాగాల రేట్లు, భూముల రేట్లు పెరిగినప్పుడు మా రేట్లు కూడా పెరగాలి. అంటే మా రేట్లు అవి పెరిగినాయని కాదు. మన ఖర్చులు కూడా ఇంతకుముందు ఆయిల్ ప్యాకెట్ ఒక రేట్ ఉండేది. ఇప్పుడు ఒక రేట్ ఉంటుంది. ఇలా అన్నమాట. దేనికి దానికే సంబంధం ఉంటది కాబట్టి దేని రేటు దానికే ఉంటది. ఏరియాని బట్టి రేట్ ఉంటది. సీజన్‌ని బట్టి కూడా రేట్ ఉంటది. ఒక్కొక్కసారి 1 ఇయర్ మారుస్తాం. ఒక్కొక్కసారి 2 ఇయర్స్‌కి ఒకసారి కూడా చేంజ్ చేస్తామన్నమాట. ఇదైతే మీకు రిప్లై అనుకుంటున్నాను.